హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఫస్ట్ వీడియోలో కోడింగ్ ఇన్ఈక్వాలిటీ మీద ఇంట్రొడక్షన్ అనేది చూసాం. సెకండ్ వీడియోలో డైరెక్ట్ స్టేట్మెంట్ మీద ప్రాబ్లమ్స్ చూసాం. థర్డ్ వీడియోలో కనెక్టింగ్ స్టేట్మెంట్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. ఈ 3 వీడియోస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు చూడనట్లయితే చూడండి. సెకండ్ వీడియో, థర్డ్ వీడియో చూసినా చూడకపోయినా ఫస్ట్ వీడియో మాత్రం కన్ఫామ్గా చూసిన తర్వాతే ఈ వీడియో అనేది చూడండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో అనేది ఇంట్రొడక్షన్ వీడియో, అంటే బేసిక్స్ అన్నీ అందులో కవర్ చేసేస్తాం. సో ఆ బేసిక్స్ అర్థం అవ్వకుండా ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం కష్టం. సో బేసిక్స్ అనేవి నేర్చుకోండి ఫస్ట్, చిన్న వీడియోనే. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్మెంట్ అనే వీడియోకి రండి. అప్పుడు మీకు ఈజీగా ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. సెకండ్ వీడియోలో డైరెక్ట్ స్టేట్మెంట్ మీద ప్రాబ్లమ్స్ చూసాం. అంటే ఏంటి, ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి 2 కన్క్లూజన్స్ ఇస్తాడు. అవి కరెక్టా రాంగా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వీడియోలో ఏం చూసాము, సింగిల్ స్టేట్మెంట్ కాకుండా 2 ఆర్ 3 ఇంకా 2 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తే వాటిని సింగిల్ స్టేట్మెంట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అవి కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట సింగిల్ స్టేట్మెంట్లో కన్వర్ట్ చేసుకోవాల్సినప్పుడు. అవి ఎట్లా ఏమేమి రూల్స్ ఉంటాయి ఏంటి అనేది మనం థర్డ్ వీడియోలో చూసేసాం. ఈ వీడియో ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్మెంట్. ఇందులో కూడా మనకి సింగిల్ స్టేట్మెంట్ అయితే ఉండదు, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, లేదా 2 కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన మోడల్లో, అంటే కనెక్టింగ్ స్టేట్మెంట్ మోడల్ ఉంది కదా, అందులో ఫాలో అయినట్టు లేకపోతే, ఓకే, అందులో ఏంటి అంటే యాక్చువల్లీ ఒకసారి చెప్తాను బ్రీఫ్గా. ఇవి 2 స్టేట్మెంట్స్ అనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్లో లాస్ట్ లెటర్, సెకండ్ స్టేట్మెంట్లో ఫస్ట్ లెటర్ అనేది సేమ్ ఉంటే కనెక్టింగ్ స్టేట్మెంట్స్ అన్న మోడల్లో మనం చేసేస్తాం 2 కంబైన్ చేసుకొని. ఒకవేళ సేమ్ లేదనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? సో అలాంటి క్వశ్చన్సే ఈ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్మెంట్లో మనం చూస్తాం అనమాట. అంటే స్టేట్మెంట్ని మనమే ఫామ్ చేసుకోవాలి. ఎలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, L greater than or equal to Y greater than or equal to A less than R. So this is first statement. Second statement, S greater than Q equal to A greater than or equal to I. This is second statement కదా. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో లాస్ట్లో ఏముంది, R ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో ఫస్ట్లో S ఉంది. సో రెండు సేమ్ కాదు. సో కనెక్టింగ్ స్టేట్మెంట్ మోడల్ని యూజ్ చేసుకొని మనం ఇందులో సింగిల్ స్టేట్మెంట్ అనేది ఫామ్ చేయలేం. ఓకే, మరి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి? ఇది సింగిల్ స్టేట్మెంట్లోకి మార్చుకొని చేయాలి అంటే ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆప్షన్స్ చూసుకోవాలి, కన్క్లూజన్స్ చూసుకోవాలి. ఫస్ట్ కన్క్లూజన్లో చూడండి SY. ఓకే, ఫస్ట్ కన్క్లూజన్లో ఏముంది, SY. కామన్ ఎలిమెంట్ ఏముంది చూడండి, ఈ రెండిట్లో ఏ ఉంది. సో ఓకే, ఏ ఉంది కదా. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ కన్క్లూజన్లో SY, ఈ రెండింటి మధ్య రిలేషనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా వినండి చెప్పేటప్పుడు. ఫస్ట్ S ఉంది. ఈ రెండు స్టేట్మెంట్స్లో S ఏ స్టేట్మెంట్లో ఉంది చూడండి, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, రైట్. ఈ సెకండ్ స్టేట్మెంట్లో రెండిటిలో కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఏ కదా. సో ఎస్కి ఏకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటనేది ఇక్కడ రాద్దాం. ఓకే, ఏముంది, S గ్రేటర్ దాన్ Q ఈక్వల్ టు ఏ, ఇక్కడ వరకు రాసాం కదా. నెక్స్ట్ Y ఉంది. Y ఎక్కడుంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఓకే, ఈ రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి, ఏ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్లో వైకి ఏకి మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడ కంటిన్యూ చేయాలి. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంది. ఓకే, కానీ మనం ఫస్ట్ ఏ రాయాలి, ఎందుకు ఇక్కడ లాస్ట్లో ఏ ఉంది కాబట్టి. సో ఏ వై రాయాలంటే అప్పుడు ఏం చేయాలి మనం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ రెండింటిని రివర్స్ చేసినప్పుడు ఈ సింబల్ కూడా రివర్స్ చేయాలి. సో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఇలా మనం స్టేట్మెంట్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఏం చేసామో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. కన్క్లూజన్ అనేది చూసాం. సో S గ్రేటర్ దాన్ వై అని చెప్పేసి ఉంది. ఓకే, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాడు. వీటిని సింగిల్ స్టేట్మెంట్ లాగా మనం రాయలేం కదా. సో ఇట్లాంటి కేసెస్లో ఫస్ట్ ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్ ఎలిమెంట్ ఏముందో చూడాలి. ఓకే, ఏ అనే కామన్ ఎలిమెంట్ ఉంది ఈ రెండిట్లో. సో రైట్, ఫస్ట్ S ఉంది కదా. ఎస్ ఏ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. సో
కామన్ ఎలిమెంట్ ఏ కాబట్టి ఎస్ నుంచి ఏ వరకు వాడు ఇచ్చిన రిలేషన్ ఏదైతే ఉందో అది రాసుకున్నాం. తర్వాత వై ఉంది కదా, వై ఎక్కడుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. అగైన్ కామన్ ఎలిమెంట్ ఏ కాబట్టి వై నుంచి ఏకి ఉన్న రిలేషన్ ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఏ ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, సో ఫస్ట్ ఇక్కడ ఏమిచ్చాడు? వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఏ రావాలి, ఎందుకు ఇక్కడ చివరిలో మనం ఏ రాసాం కాబట్టి. సో ఈ రెండింటిని రివర్స్ చేసినప్పుడు ఈ సింబల్ని ఏం చేయాలి? రివర్స్ చేయాలి. సో వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకున్నాం? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లాగా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి సింగిల్ స్టేట్మెంట్లోకి వచ్చేసింది కదా. సింగిల్ స్టేట్మెంట్లోకి వస్తే ఇంకా మనం సింపుల్ ఈజీగా చేసేయచ్చు. ఎప్పుడైనా ఈక్వల్ టు ఉంటే ఏం చేయాలని చెప్పుకున్నాం? ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈక్వల్ టు ఉంటే క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని సింబల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి గ్రేటర్ దాన్, ఇంకోటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అగైన్ మనం బేసిక్స్లో చెప్పుకున్నాం, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ వస్తే వాటి మధ్య రిలేషన్ అనేది మనం డిఫైన్ చేయలేము అని చెప్పి. ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ వచ్చింది. సో ఎస్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మనం డిఫైన్ చేయలేం. ఫస్ట్ కన్క్లూజన్లో ఇక్కడ ఆల్రెడీ వాడు గ్రేటర్ దాన్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ రాంగ్ కన్క్లూజన్. ఎందుకు? మనం డిఫైన్ చేయలేం. ఒకటి లెస్ దాన్ ఉంది, ఒకటి గ్రేటర్ దాన్ ఉంది. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో బేసిక్స్ వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాం. ఈక్వల్ టు ఉన్నా సరే లెస్ దాన్ గ్రేటర్ దాన్ కాంబినేషన్ అనేది రాకూడదు. వస్తే మనం రిలేషన్ అనేది డిఫైన్ చేయలేమని చెప్పుకున్నాం. సెకండ్ కన్క్లూజన్ చూడండి, ఆర్కి క్యూకి మధ్యలో ఉంది, రైట్? సో ఆర్ ఈ స్టేట్మెంట్లో ఉంది, క్యూ ఈ స్టేట్మెంట్లో ఉంది. అగైన్ ఇందాకలా ఎలా రాసామో అలాగే రాద్దాం. ఆర్కి క్యూకి కదా, సో ఆర్ ఫస్ట్ రాస్తాను. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమని చూడండి, ఏ లెస్ దాన్ ఆర్ అని ఉంది. ఓకే, ఏ ముందుకు వచ్చేస్తుందా? సరే, ఏ లెస్ దాన్ ఆర్ అని ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో మనం క్యూకి కదా చూడాలి, క్యూ ఈక్వల్ టు ఏ అని ఉంది. ఓకే, ఇదే కదా ఉన్నది. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి. మనం సెకండ్ మోడల్లో ఆల్రెడీ చూసాం, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్లో లాస్ట్ వన్, సెకండ్ స్టేట్మెంట్లో ఫస్ట్ వన్, ఈ రెండు సేమే కదా, అవునా కదా? సో సేమ్ ఉంటే ఎలా రాసుకోవచ్చు? క్యూ ఈక్వల్ టు ఏ, ఈ రెండింటి బదులు ఒక ఏ రాసుకొని లెస్ దాన్ ఆర్ రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి స్టేట్మెంట్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, క్యూ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఉంది. సో మధ్యలో ఎప్పుడైనా మనం ఈక్వల్ టు కనిపిస్తే ఏం చేయాలని చెప్పాను? ఈక్వల్ టుని క్యాన్సిల్ చేసేయాలి. సో క్యూ అన్నా ఏ అన్నా ఇప్పుడు సేమ్ అని అర్థం. ఇంకా మిగిలింది ఏంటి? లెస్ దాన్ సింబల్, అంటే క్యూ లెస్ దాన్ ఆర్. మనం క్యూకి ఆర్కి కనుక్కున్నాం, కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? ఆర్కి క్యూకి ఇచ్చాడు. అంటే వీటిని ఏం చేయాలి? జస్ట్ రివర్స్ చేశాడు. అప్పుడు లెస్ దాన్ బదులు ఏం రాయాలి? గ్రేటర్ దాన్ రాయాలి. సో ఆర్ గ్రేటర్ దాన్ క్యూ. కన్క్లూజన్ 2 కరెక్టే కదా. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి, కన్క్లూజన్ 2 ఫాలోస్. ఏం లేదు, మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో క్లారిఫై అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇదొక స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్లో ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. మనకి 3 స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందాక మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా రాసేసాం. ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటారు. ఏం కాదు, ఇది కూడా సింపులే. ఎలా చేయాలి అనేది చూద్దాం. సో వాడు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ మనం కన్క్లూజన్స్ అనేవి చూడండి. ఫస్ట్ కన్క్లూజన్ 1లో ఏమి ఇచ్చాడు? పి డి, ఈ 2 ఇచ్చాడు కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పి ఎక్కడుంది చూడండి, ఇందులో ఉంది, ఇందులో ఉంది. డి ఎక్కడుంది? ఇందులో మాత్రమే ఉంది. ఓకే, ఇందులో మాత్రమే ఉంది కదా డి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని చూడండి, ఇందులో డి కాకుండా ఇంకేమున్నాయి? సి ఉంది, ఎఫ్ ఉంది, ఎల్ ఉంది. ఓకే, మిగిలిన 2 స్టేట్మెంట్స్లో దీనిలో ఉన్న ఏదో ఒక లెటర్ కామన్గా ఉన్నట్టుగా చూసుకోవాలి. ఓకే, కామన్ లెటర్ని బేస్ చేసుకునే మనం స్టేట్మెంట్స్ రాస్తాం కాబట్టి సో మిగిలిన 2 స్టేట్మెంట్స్లో ఎదర్ సి కానీ ఎఫ్ కానీ ఎల్ కానీ ఏదో ఒక లెటర్ ఉంటుంది. ఎక్కడుందో చూడండి, ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్లో సి ఉంది. ఓకే, ఎఫ్ ఎల్ ఇంకెక్కడా లేవు. సో ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనం పీకి డికి మధ్యలో రిలేషన్ అనేది రాయాలి. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్ ఏముంది? సి ఉంది, రైట్? అంటే ఇప్పుడు
ఈ స్టేట్మెంట్లో పీకి సికి మధ్య రాద్దాం. పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి కామా నెక్స్ట్ ఇందులో మనం నెక్స్ట్ చూడాల్సింది ఎవరికి డీకి కదా. సో సికి డీకి రాద్దాం. సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఇదే కదా 2 స్టేట్మెంట్స్ అనేవి రాసుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్లో లాస్ట్ వన్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లో ఫస్ట్ వన్ సేమ్ వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటి బదులు సింగిల్ సి రాసుకుంటాం. వచ్చేసింది చూడండి మనకి సింగిల్ స్టేట్మెంట్ అనేది. సో ఇది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్, ఇది థర్డ్ మోడల్ అనమాట. ఫస్ట్ టైపు మనం విడిగా డిస్కస్ చేసాం, సెకండ్ టైపు విడిగా డిస్కస్ చేసాం, థర్డ్ టైపు ఇందులో డిస్కస్ చేస్తున్నాము. ఈ 2 టైప్స్ వచ్చినాయి అనుకోండి, చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ చేసేయచ్చో. ఇట్లా ఇచ్చిన క్వశ్చన్ని మనం ఇలా చేయాలి అంటే మనకి సెకండ్ మోడల్ వచ్చి ఉండాలి. సెకండ్ మోడల్ని ఫస్ట్ మోడల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మీకు సెకండ్ మోడల్ వచ్చి ఉండాలి. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ముందు మోడల్స్ మీరు తరోగా ఉన్నారనుకోండి, ఈ మోడల్ కూడా చాలా ఈజీగా మీకు వస్తుంది. సో మనం ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అనేది రాసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని పీకి డీకి మధ్య రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయో, 3 ఉన్నాయి. ఈక్వల్ టు కనిపించింది. ఈక్వల్ టు కనిపిస్తే మనం ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. బి అన్న సి అన్న సేమ్ అనమాట. ఇంకా ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ 2 సేమ్ ఉన్నాయి చూడండి, కామన్ ఉన్నది రాసుకుంటాం. కానీ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. మన కన్క్లూజన్ కూడా అదే ఇచ్చాడు కదా. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, ఎం సి ఉంది. ఇప్పుడు ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఎం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, సి ఎక్కడుంది, ఈ రెండిట్లో ఉంది. సో ఈ రెండిట్లో ఉంది కాబట్టి మరి ఏది తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎం కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 2 స్టేట్మెంట్స్లో ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఉన్నప్పుడు మనం ఏ స్టేట్మెంట్లో ఉంటే అది తీసుకుంటాం. సపోజ్ ఏ ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు. పి ఉంది, ఇందులో పి ఉంది కానీ ఇందులో లేదు. ఎక్స్ ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు. అంటే ఈ 2 స్టేట్మెంట్స్లో పి అనేది మనకి కామన్ ఉంది. అండ్ అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎమ్ ఉంది, సి ఉంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్ అనేది రాయబోతున్నాం. సపోజ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఇందులో ఈ 2 స్టేట్మెంట్స్లో మాత్రమే కామన్ ఎలిమెంట్ ఉంది కదా మేడం, సో ఇందులో సింపుల్గా రాసుకున్నాము. ఒకవేళ ఇందులో కూడా ఉందనుకోండి, అప్పుడు ఏది తీసుకోవాలి అంటే 3 కామన్ ఎలిమెంట్ ఉందనుకోండి, చాలా సింపుల్. ఇవన్నీ చూడకుండా మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఎంకి సికి మధ్యలో మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఎం ఇక్కడ ఉంది అండ్ సి అనేది మనం ఈ 2 స్టేట్మెంట్స్ని కంపేర్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఈ రెండిట్లో కామన్ ఏముంది, పి ఉంది. సో ఎంకి పీకి మధ్య ఉన్న రిలేషన్ అనేది రాస్తున్నాయి. ఎం లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఇక్కడ వరకు రాసాను కదా. సెకండ్ స్టేట్మెంట్లో ఎవరెవరికి మధ్యలో ఉన్నది రాయాలి, ఇక్కడ మనం సికి కాబట్టి ఫైండ్ అవుట్ చేయాల్సింది పీకి సికి మధ్యలో ఉన్నది రాయాలి. పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఇప్పుడు చూడండి ఇచ్చిన దాన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్లో లాస్ట్ వన్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ వన్ అనేది సేమ్ ఉంది. సో ఈ రెండింటి బదులు సింగిల్ పి రాసుకోవచ్చు కదా. ఎం లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. సో సింగిల్ స్టేట్మెంట్లోకి అయితే మనం కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎంకి సికి మధ్య ఉన్న రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు సింబల్స్ చూసినట్లయితే ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది. సో ఈక్వల్ టు రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని దాన్ని క్యాన్సిల్ చేసేయడం. అప్పుడు మనకు కొంచెం బర్డెన్ తగ్గేసిద్ది. ఇంకా మిగిలిన సింబల్స్ చూడండి, కామన్ ఏముందో చూసే ముందు ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్న కాంబినేషన్ రాకూడదు అని. ఒకవేళ వస్తే మనం ఆ రిలేషన్ అనేది డిఫైన్ చేయలేం. సో ఎంకి సికి మధ్యలో రిలేషన్ అనేది మనం డిఫైన్ చేయలేం, ఎందుకు ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి. ఇక్కడ మనకి కన్క్లూజన్ 2లో చూసినట్లయితే వాడు లెస్ దాన్ అని ఇచ్చాడు, కానీ మనం డిఫైన్ చేయగలమా, చేయలేం. సో వాడు ఇచ్చిన కన్క్లూజన్ అనేది ఫాల్స్ అనమాట. ఆప్షన్స్లో ఓన్లీ 1 ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫార్మేషన్ ఆఫ్ స్టేట్మెంట్లో క్వశ్చన్స్ ఇస్తే మనం ఈ విధంగా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, ఆప్షన్స్ని బేస్ చేసుకొని వాడిచ్చిన స్టేట్మెంట్స్ని కంపేర్ చేసుకుంటూ మనం సింగిల్ స్టేట్మెంట్లోకి ఇచ్చిన 2 or 3 స్టేట్మెంట్స్, ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటిని సింగిల్ స్టేట్మెంట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. తర్వాత మనం యాజ్ యూజువల్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి వాటిచ్చిన కన్క్లూజన్ ట్రూనా ఫాల్సా అనేది మనం
ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మిగిలిన లాస్ట్ టాపిక్ కాంప్లిమెంటరీ పెయిర్ అనే టాపిక్‌ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.